ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. చూడండి, చక్కని పాట. ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగల దేవుడు. నిజంగా మనం అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఎంతో అదృష్టవంతులం కదా. ప్రియ సహోదరి సహోదరుడా, మీరందరూ బాగున్నారా? ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకునే ముందు, ఈ పాటని ఎంతగా వింటున్నామో ఈ మధ్య కాలంలో, నిజంగా దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. మనకున్న పరిస్థితులన్నీ మార్చివేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలడానికి అర్హుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని సృజించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధ నామం గలవాడు. మరి అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఎంతో గొప్పవారం గనుక, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటని వింటున్నప్పుడు మన హృదయములు ఎంతో ఆనందము, దుఃఖము లాంటివి కలుగుతూ ఉంటవి. మరి దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడని చక్కగా పాడుతున్నాము. కానీ కథ మొత్తం మార్చడానికి దేవుడు అన్నిటినీ సిద్ధం చేస్తున్నాడు. కానీ ఆ సిద్ధం చేసుకున్న దేవుడు మరి మనకి ఇవ్వడానికి, మన మన కథ మొత్తం, మన పరిస్థితులన్నీ మార్చివేయడానికి దేవుడు అన్నీ సిద్ధం చేసుకొని వేచి చూస్తున్నాడు. కానీ మరి మనం అవకాశం ఇస్తున్నామా దేవునికి? మనం నిజంగా ఒక్కసారి మన హృదయాలని పరిశీలించుకుందాము. మన జీవిత విధానాన్ని పరిశీలించుకుందాము. మరి దేవునికి అలాంటి అధికారం ఇచ్చినట్లయితే మన కథ మొత్తం మార్చివేస్తాడు. మన పరిస్థితులన్నీ మార్చివేయటానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. కానీ మనము మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వడం లేదు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. లోకానుసారమైన ఆలోచనలు కలిగి లోక నడవడికలో పడిపోతున్నాము. కానీ మరి కష్టం వచ్చినప్పుడు ప్రభువా నీ కన్నీరు పెడుతున్నాము. మరి దేవుడు ఆ కన్నీరు విని నీ కథ మొత్తం మార్చడానికి, నీ పరిస్థితులన్నీ మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆయన్ని నీలోకి తెచ్చుకోవడానికి మరి మన జీవితాలని, మన జీవితంపై అధికారం ఇచ్చే వారంగా ఉండడం లేదు. ఎందుకంటే మనలో అనేకమైన దుష్క్రియలున్నవి, అనేకమైన చెడు తలంపులున్నవి, అనేకమైన లోపములున్నవి. మన హృదయంలో మురికి పట్టిపోయినది. లోకాన్ని మొత్తం నింపుకున్నాము. లోకంలో ఉన్న ప్రతి వ్యసనాలు మన హృదయంలో ఉన్నప్పుడు మరి అవన్నీ దూరం చేసుకుంటేనేగా దేవుడు నీ కథ మొత్తం మార్చడానికి సిద్ధంగా ఉంటాడు. నీ హృదయంలో నీలో ఉన్న ప్రతి పాపమును కడిగి వేసుకున్నప్పుడు, నీలో ఉన్న ప్రతి దోషమును కడిగి వేసుకొని ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు మరి దేవుడు నీ కథ మొత్తం మార్చడానికి సిద్ధంగా చేస్తున్నాడు కదా. అన్నిటిని సిద్ధపరచుకొని దేవుడు నీ గుమ్మం ముందు కావలిగా ఉన్నాడు. నీ హృదయం అనే వాకిట నిలబడి ఉన్నాడు. అట్టి దేవునికి నీవు స్థానం ఇస్తున్నావా? నీ కథ మొత్తం మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ అవన్నీ పొందుకొనుటకి నీవు నేను సిద్ధంగా ఉన్నామా లేమా? ఒకసారి మన హృదయాలను పరిశీలించుకోవాలా. మన హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నవి? దేవునికి వ్యతిరేకమైన పనులు మనలో ఉన్నవా? దేవుణ్ణి ఆయాసపరిచే పనులు మనలో ఉన్నవా? దేవుణ్ణి దుఃఖపెట్టే పనులు మనలో ఉన్నవా? అలాంటి ఆలోచనలు మనలో ఉన్నవా? మనలో కొండెముల తత్వం ఉన్నదా? ఇతరుల గురించి చెడుగా మాట్లాడుకొనడం,
ఇతరుల గురించి వారికి వీరికి చెప్పే కొండాలు చెప్పుకునే తత్వం మనలో ఉన్నట్లయితే దేవుడు మరి నీ కథ మొత్తం మరి మార్చలేడు కదా. నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న పాపాలన్నీ కడిగి వేసుకొని కొంచెం కూడా నీ హృదయంలో పాప కళంకములు లేకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించి దేవునికి లోబడినట్లయితే మరి దేవుడు నీ కథ మొత్తం మార్చడానికి సిద్ధంగా ఉంటాడు. అందరూ అనేకులు పాడుతూ ఉంటారు, కానీ ఆ పాటకు తగ్గట్టు జీవించాలంటే జీవించలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఇంకా కార్యములు జరగటం లేదంటే, నీకున్న ప్రతి సమస్య పోవడం లేదంటే, నీ పరిస్థితులు మారడం లేదంటే, మరి నీలో ఉన్న పాపాలేమిటో, నీలో ఉన్న పొరపాట్లేమిటో, నీలో ఉన్న మరి హృదయంలో ఉన్న మురికి ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి అవన్నీ వదులుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమైనా ఉన్నాయేమో, దేవుణ్ణి ఆయాసపరిచే పనులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరిశీలించుకొని అవన్నీ నువ్వు కడిగి వేసుకున్నట్లయితే దేవుడు నీ కథ మొత్తం మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎంతకాలము పాపాన్ని మోస్తూ ఉంటావు? ఇంకెంతకాలము ఈ లోకంలో లోకానుసరమైన నడవడికలో పడిపోతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకున్న అనేకమైన భయంకరమైన శ్రమలు ఉన్నప్పటికీ, నీకున్న అప్పుబాధలు ఉన్నప్పటికీ, నీకున్న రోగములు ఉన్నప్పటికీ, మరి నీకు అనేకమైన నిందలు బాధలు వస్తున్నప్పటికీ నీ పాపాలు వదులుకోలేకపోతున్నావా? ఆ పాపాల్లోనే జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఎంతకాలం ఈ దుఃఖంలో జీవిస్తావు? ఇంకా ఎంతకాలం ఈ చీకటిలో జీవిస్తావు? ఇంకా ఎంతకాలం ఊబి నుంచి మరి బయటికి పడడానికి నీవు ప్రయత్నాలు చేయలేకపోతున్నావు? ఇంకా ఈ పాపలోకంలో ఇంకెంతకాలం జీవిస్తావు? ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి స్థానాన్నివ్వు. దేవునికి నీ హృదయంలో స్థానాన్నివ్వు. దేవునికి నీ కుటుంబంపై, నీ జీవితంపై అధికారం ఇచ్చినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే నీ పరిస్థితులన్నీ మార్చివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నీ కథ మొత్తం మార్చి నిన్ను మంచిగా ఒక గొప్పగా మరి నీకు పరిమళ సువాసనంగా నిన్ను వెదజల్లే రీతిగా అనేకులకి దేవుని మాటలు చెప్పే బిడ్డగా, దేవుని ప్రేమను ప్రకటించే బిడ్డగా నిన్ను వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నుంచి మరి నీ కథ మొత్తం మార్చడానికి నా దేవుడు నాకు సిద్ధంగా ఉన్నాడు. మరి నా హృదయాన్ని అతనికి ఇవ్వాలి. నా హృదయంలో ఉన్న మురికిని కడిగి వేసుకోవాలా? ఇప్పుడే ఈ క్షణమే నా పాపములన్నీ ఒప్పుకొని నేను యథార్థంగా జీవించి దేవునికి నా జీవితంపై అధికారం ఇస్తానని తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు నీ కథ మొత్తం మార్చడానికి, నీ పరిస్థితులన్నీ మార్చడానికి ఇప్పుడే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకెంతకాలం ఈ లోకములు, ఈ శ్రమలు, ఈ బాధలు అనుభవిస్తావు? ఇంకెంతకాలం ఈ రోగములతో, ఈ అప్పు బాధలతో బాధపడతావు? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు చేసిన ప్రతి పాపమును ఒప్పుకో. నీలో ఉన్న ప్రతి మురికిని కడిగి వేసుకొని మరి నీ జీవితంపై దేవునికి ఇప్పుడే నీవు అధికారం ఇచ్చినట్లయితే దేవుడు నీ కథ మొత్తం, నీ పరిస్థితులన్నీ మార్చివేసి అనేకుల ముందు నిన్ను గొప్పగా చూపించాలని దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు విన్న నీవు ఈ క్షణం నుంచి నీ హృదయాన్ని, నీ జీవిత పరిస్థితులన్నీ మార్చివేసుకొని దేవునికి నీపై అధికారం ఇచ్చే బిడ్డగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఇటు మాటలు విన్న నీవు ఈ రోజు నుంచి దేవునిలో బలంగా ముందుకు వెళ్ళి సంతోషకరమైన జీవితాన్ని పొంది ప్రభు దీవెనలో పొందుకొని గొప్ప ఆశీర్వాదాలతో నీ కుటుంబం వర్ధిల్లాలని మనవి చేస్తున్నాను. ఇటు కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.